అండి మేము ఈరోజు క్రిస్మస్ హాలిడేస్ కారణంగా కొంచెం ఒక చిన్న ట్రిప్ వేసుకున్నాం. దట్టు విలేజ్ అన్నమాట. చూడండి, మనం చిన్నప్పుడు నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇలా ఉండేది. చిక్కుడు తీగలు అవి కొత్తవి, కానీ కాయలు కొంచెం తక్కువే కాస్తున్నాయి. మొత్తం మట్టి. ఇప్పుడు ఇంత ఓపెన్ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది కదా. అసలు పల్లెటూరు అంటే అసలు ఆ రిలేషన్స్కే కాదు, అక్కడున్న అట్మాస్ఫియర్ అన్నీ ఎంత మంచిగా ఉంటాయంటే అసలు టైమే తెలియదండి మనకు. అట్లా మోస్ట్లీ మేము ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ అక్కడ ఉన్నాము. అండ్ ఇది మీకు తెలుసా, అసలు ఈ కాలం పిల్లలకైతే అసలు చూసి కూడా ఉండరు ఈ ఎడ్ల బండిని. అండ్ దానిపైన ఒకటి ఉంది, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, పొలం పనులు చేయడానికి వాడతారు అని మాత్రమే తెలుసు. నార్మల్గా ఇది నేను చిన్నప్పుడు ఎక్కాను కూడాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే లాంగ్ టైం బ్యాక్ అండి. నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే 3rd 4th స్టాండర్డ్స్ అప్పుడు ఎక్కాను. ఇప్పుడు ఈ కాలంలో కనిపించలేదు. ఇది కాగడ మల్లెల చెట్టు, కనకంబరాలు, ఇంకా చాలా రకాల పూలు ఉన్నాయండి. మేము వెళ్ళిన ప్లేస్ ఆ ఇంట్లో. అది కూడా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి. మేము వెళ్ళిన ప్లేస్ అని అంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అన్నమాట వాళ్ళ ఇల్లు. అసలు ఎంత ఓపెన్ ప్లేస్, అసలు ఒక 2 అవర్స్ తెలియకుండానే గడిచిపోయింది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు అంటే వెళ్ళినప్పుడు కాసేపు కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నారు. తర్వాత ప్లేస్ని చూసి అక్కడ ఆడుకోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఇల్లులు కొంచెం పల్లెటూర్లలో ఉంటాయి అనుకోండి, కానీ మనలాగా అవుట్ సైడ్ బతికే వాళ్ళకైతే కొంచెం కష్టము. ఇవి ఆకులు కిడ్నీలో స్టోన్స్ ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి అని అంటారు. ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు. అండ్ ఆ తీగ కూడా దోసకాయ తీగ అండి. దోసకాయ అంటే అది చిన్న దోసకాయ ఉంటుంది కదా అది. ఈ చెట్టుకి ఎన్ని రోజెస్ పూసాయో అసలు. అండ్ చామంతులు, ఇది ఇక్కడ ఈ చామంతులు అయితే మా దగ్గర ఉంది. అండ్ సేమ్ చామంతులు అక్కడ చూసే వరకు నాకు కొంచెం ఇవి అవి సేమే కదా అని అనిపించింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నప్పుడు ఈ పప్పిని చూసాము. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అని అనుకొని మీకు కూడా షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.